ఒక రాయిని పైనుంచి కింది వరకు చెక్కి చేసిన అద్భుతమే కైలాస టెంపుల్. ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా ప్లేస్ లో ఉంది. ఈ ఆలయాన్ని కట్టలేదు, ఒకే ఒక రాయిని పై నుంచి కింది వరకు చెక్కి. నార్మల్ గా అందరికి తెలిసిన విషయమే, కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఇలా చెక్కేందుకు సుమారు 2 లక్షల టన్నుల రాయిని తొలగించాల్సి వచ్చిందంట. మరి అంత తొలగించిన రాయిని ఎక్కడ పాడేశారో ఎవరికీ తెలియదు. మన హిస్టరీ ప్రకారం ఈ టెంపుల్ ని 8th సెంచరీలో రాష్ట్రకూట కింగ్ కృష్ణవన్ కట్టించాడు. ఈ టెంపుల్ ని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు. కానీ ఈ టెంపుల్ కట్టడానికి మోడర్న్ మిషనరీ ఏదీ లేదు, కేవలం హ్యామర్ మాత్రమే యూజ్ చేశారు. టెంపుల్ ని కింది నుండి పైకి కడితే గనుక మార్పులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, కానీ ఇది పై నుండి కిందికి చెక్కారు. ఒక్క తప్పు చేసినా మొత్తం వృధా అవుతుంది. ఈ టెంపుల్ లో ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ నీటి ప్రవాహాన్ని ఎంత సైంటిఫిక్ గా ప్లాన్ చేశారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆలయంలో ఒకప్పుడు తెల్లగా పూత వేసి ఉండేదంట, శివుడి గిరి అయిన మౌంట్ కైలాస్ ని రిప్రజెంట్ చేయడానికి. కొందరు ఈ పేరు అలానే వచ్చిందని కూడా అంటారు. అక్కడున్న స్థానికులు ఏం చెప్తారంటే ఈ ఆలయంలో గుట్టుగా తవ్వబడిన మార్గ రహస్యాలు గదులు కూడా ఉన్నాయని చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఒక పురాణ కథ ప్రకారం ఒక రాణి తన భర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు శివుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఒక దివ్య ఆయుధాన్ని తనకిస్తాడు. ఆ దివ్య ఆయుధంతోని ఈ టెంపుల్ ని కట్టారని నమ్ముతారు. ఈ టెంపుల్ ని ముఘల్ ఎంపైర్ అయిన ఔరంగజేబ్ పడగొట్టాలని ట్రై చేశాడు, కానీ చివరికి ఓడిపోయాడు. నాసాకు చెందిన కొన్ని ఇండిపెండెంట్ రీసెర్చర్స్ ఏం చెప్పారంటే ఇంత ప్రిసైజ్ అలైన్మెంట్ అండ్ కార్వింగ్ ఇప్పుడు కూడా మోడర్న్ టెక్నాలజీతో చాలా కష్టమని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఆలయం కాదు, ప్రాచీన విజ్ఞానానికి నిదర్శనంగా అనిపిస్తుంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే లక్ష్మీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.